సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆకుకూరల సెక్షన్ అనమాట. ఇదంతా కూడా తోటకూర. చాలా అంటే చాలా లేతగా చాలా బాగుంది. ఇది ఫ్రెష్ అనమాట. ఆర్గానిక్గా వీళ్ళు వండుకోవాలి అనుకున్నప్పుడు టక్మని రావడం, టక్మని తీసుకోవడం, వండేసుకోవడం. చాలా ఫ్రెష్ అనమాట, హెల్దీ. అండ్ నెక్స్ట్ దాని పక్కనే బచ్చలాకు కూడా వేశారు. బట్ ఇవి ఆల్రెడీ వచ్చేసి కొన్ని తీసుకున్నారు కూడా. సో అవైతే కొంచెం తక్కువే ఉన్నాయి బచ్చలాకు అన్నది. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇక్కడ, ఇలా చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా క్యాలీఫ్లవర్స్ అనమాట. క్యాలీఫ్లవర్స్ అనేవి ఇప్పుడే పెట్టారు, అవి ఇంకా రావాల్సి ఉంది, దీనికి కొంచెం టైం ఉంది. ఈ చిన్న చిన్నవి అన్నీ కూడా క్యాలీఫ్లవర్స్. సో ఇది వచ్చేసి స్పెషల్ అండి. ఇది రెడ్ కలర్ గోంగూర అంట. సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ గోంగూర. ఇవి 2 ఉన్నాయి. టేస్ట్ కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట. ఇది వచ్చేసి రెడ్. అండ్ ఇది వచ్చేసి మన రెగ్యులర్ గోంగూర అనమాట, నార్మల్ గ్రీన్. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి కదా, మీన్ పుల్లది అండ్ నార్మల్ది. ఇది పుల్ల గోంగూర, కొండ గోంగూర అంటారు కదా, అదనమాట. ఇది నార్మల్ గోంగూర. ఇవి కూడా బాగానే ఉన్నాయి, తెల్ల గోంగూర. సో ఇది వచ్చేసి నార్మల్ గోంగూర అనమాట. ఇందాక చూసింది పుల్ల గోంగూర కదా, ఇది నార్మల్ గోంగూర. దీనికి ఆల్రెడీ ఒక ఫ్లవర్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి అంటే వీళ్ళ గార్డెన్లో 3 టైప్స్ ఆఫ్ గోంగూరలు ఉన్నాయి. ఇవి 3 టైప్స్ అనమాట. ఫుల్ ఈ లీఫ్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది. మనం తోటకూర చూసాం కదండి, తోటకూర తర్వాత ఇది వచ్చేసి చుక్కకూర అనమాట. ఇది కూడా ఒక 2-3 వరుసలు వేసుకున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అంటండి. స్వీట్ పొటాటో అన్నది క్రీపర్ అంట. అంటే లైక్ ఇది క్రీపర్ లాగా పాకుతుంది అండ్ దాని కింద మనకి దుంపలు అన్నీ వస్తాయి. బట్ దీనికి కొంచెం టైం ఉంది ఇంకా. సో ఇది ఇక్కడ అలాగా చాలా చోట్ల ఎక్స్పాండ్ అయ్యి ఉంది. చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చేసి మస్టర్డ్ ప్లాంట్స్ అంటండి. ఇవి మైక్రోగ్రెయిన్స్ అంట. ఇవి ఇంత ఉన్నప్పుడే తినడానికి. యూజువల్గా మనకి ఆవాలు చెట్లు చాలా పెద్దగా వస్తాయి కదా, బట్ ఇవి ఇలా లీవ్స్లా తినడానికి మైక్రోగ్రెయిన్స్లా ఇలా చిన్న చిన్నగా వేశారంట. నెక్స్ట్ వచ్చేసి పాలకూర. ఇది సో ఇదంతా పాలకూర అనమాట. అండ్ పక్కన ఇది వచ్చేసి తోటకూరే, బట్ రెడ్ కలర్ తోటకూరలో ఒక వెరైటీ అనమాట. ఇది రెడ్ కలర్ తోటకూర. సో ఇవన్నీ వచ్చేసి పైనాపిల్స్ అండి. బట్ వీటికి ఇంకొంచెం టైం ఉంది మనం వీటిని తీయడానికి. సో ఇవన్నీ పైనాపిల్స్ అండ్ మధ్యలో వచ్చేసి బ్రింజాల్స్ వేశారు, వంకాయలు వేశారు. ఇవన్నీ కూడా పైనాపిల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక వంకాయ చెట్టు ఉంది. చిన్ని కాయలు అయితే ఇప్పుడే వచ్చినాయి. ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకా 2 చిన్ని కాయలు ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రొమోగానేట్. ఇంకా చిన్నవి వచ్చాయి ఇప్పుడే. ఏమంటారు, చిన్న పువ్వులు అయితే వచ్చాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా చాలా బాగుండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు వీళ్ళు ఉండే ఏరియాలో ఇప్పటికీ 2 టైమ్స్ సైక్లోన్ అది రావడం వల్ల ఒక 1 మంత్ వాటర్ స్టాగ్నేషన్ అన్నది ఉండిపోయిందంట. సో అందువల్ల వీళ్ళకి ఈ కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది ట్రీస్కి అలా. సో ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసి వీళ్ళు బంతిపూ చెట్లు అయితే వేశారు. అండ్ ఇది మంచి కలర్, చాలా బాగుంది. ఇది అయితే వచ్చేసి ఎల్లో షేడెడ్. అండ్ ఇవి అన్నీ కూడా ఫ్లవర్సేనండి. లైక్ ఇవి హైబిస్కస్ అండ్ ఇవి వచ్చేసి ఇది వచ్చేసి పీచ్ ఎగ్జోరా అండ్ ఇది వచ్చేసి రెడ్ హైబిస్కస్. ఇవన్నీ ఫ్లవర్ ప్లాంటింగ్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి శంకు పూలు అంటారు కదండి, లైక్ ఇప్పుడు సీజన్స్లో మనం ఎక్కువ బ్లూ టీ చేసుకుంటున్న ఫ్లవర్స్ ఇవేనమాట. వీళ్ళ దగ్గర వ్యాస్ట్ వెరైటీ అయితే చాలా ఉంది అండ్ ఐటమ్స్ లైక్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ వాళ్ళు ఇవన్నీ చాలా ప్లక్ చేసేసి ఎండబెట్టుకొని ఉంచుకున్నారు టీ కోసమని. సో అందుకే చాలా కొన్ని ఐటమ్స్ చూపించగలుగుతున్నాను, కొన్ని ఫ్లవర్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను నేను. సో ఇవన్నీ కూడా ఫ్లవర్సే, చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇవి.
అండ్ ఇవన్నీ కూడా ఇందాక చూపించినట్టు అవి పీచ్ అయితే, ఇవన్నీ వచ్చేసి పింక్ కలర్. సో ఇది పింక్ అయితే, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉందండి. ఇదైతే ఎంతో చాలా 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 బాగుంది ఇది చూడడానికి కూడా. అండ్ ఇది అంతా కూడా వచ్చేసి పింక్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. పింక్ అండ్ రెడ్ బోత్ ఆర్ వెరీ నైస్ కలర్స్. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ అరటికాయలు కూడా ఉన్నాయి. లైక్ తినేవి అండ్ కర్రీ చేసుకునేవి, చిప్స్ చేసుకునేవి, అలా డిఫరెంట్గా. దీనికి ఒక గెల కూడా ఉంది. ఇది వచ్చేసి కర్పూరాలు. అండ్ ఈ వెరైటీ ఆఫ్ కాయలు వచ్చేసి ఇవి చిప్స్ చేస్తారు కదా, అరటికాయ చిప్స్, దానికి సంబంధించింది అనమాట. సో ఈ వెరైటీ వచ్చేసి చిప్స్ చేసుకునే అరటికాయలు అనమాట ఇవి. ఇవి వచ్చేసి మనం నార్మల్ రెగ్యులర్గా కూర వండుకుంటాం కదా, ఆ టైప్ అనమాట, కూర చేసుకునే అరటికాయలు. అండ్ ఈ ఫ్లవర్ కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాకి యూస్ చేస్తాం కదా, దాంతో కట్ చేస్తాం సరిపోదు. అండ్ తీయండి. సో ఇప్పుడు మనం ఫ్లవర్ అయితే కట్ చేస్తున్నాం మేము కర్రీ కోసం అని చెప్పి. దీంతో మా అత్తయ్య వాళ్ళు అయితే వడలు కూడా ప్రిపేర్ చేస్తారంట. నాకైతే అన్ని దీంతో ఆ వెరైటీ అయితే తెలీదు. సో మేమైతే కర్రీ కోసం కట్ చేసాం ఇప్పుడు. సో ఇవి కూడా కర్పూరాలే, బట్ ఏంటంటే ఇవి చిన్నవి ఇప్పుడే వస్తున్నాయి. ఇవి కొంచెం పెద్ద అయితే కనుక మీకు ఈ టైప్ ఆఫ్లో వస్తాయి. సో ఇదే వచ్చేసి ఇంకొక చెట్టుది అనమాట. స్టార్టింగ్లో ఇలా వస్తుంది ఫ్లవర్. ఈ ఫ్లవర్ నుంచి మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసేటప్పటికి ఇంత కాయల్లాగా చిన్నగా స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత స్టేజ్ ఇదనమాట. అండ్ ఇది ఇంకొంచెం పండడానికి కొంచెం టైం అయితే ఉంది. సో మేము ఫ్రెష్గా ఇప్పుడు 2 కొబ్బరి ఏమంటారు, ఇప్పుడు మేము ఫ్రెష్గా 2 అరటి పువ్వులు అయితే కట్ చేసుకున్నాము ప్లాంట్స్ నుంచి. ఇక్కడ చూస్తే మీరు ఒక 10 అన్న ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అరటికి చెట్లే అనమాట. సో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టుకి ఒకటి ఉంది, అండ్ దీనికి ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది, ఇలా. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి నార్మల్ క్రాటాన్, పింక్ లీఫ్ క్రాటాన్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి సొరకాయ అనమాట. ఇది కూడా ఇప్పుడే చిన్నగా ఎదుగుతూ ఉంది. ఇంకా దీనికి ఇంకొంచెం టైం ఉంది, దీనికి కూడా కాయలు రావడానికి. సో ఇది సొరకాయ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇప్పుడే రావడం స్టార్ట్ అయిందండి. ఇంకొక 1-2 మంత్స్లో మనకి ఇవి కాయల్లాగా వస్తాయి. సో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అండి. అండ్ ఇది చాలా చిన్న ప్లాంట్, ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గా ప్లాంట్ చేశారు. సో దీనికి అయితే ఇంకా ఫ్రూట్స్ లాంటివి ఏమీ రాలేదు. దాని లీవ్స్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను తీసే వీడియోలో ఏదైనా ప్లాంట్కి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే అది తర్వాత నేను మళ్ళీ కవర్ చేస్తాను వాటిని. అండ్ ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ ప్లాంట్, మనకి పనస చెట్టు అంటారు కదా అదనమాట. ఇది పనస చెట్టు చాలా పెద్ద కావాలి కాబట్టి ఇది కూడా చాలా టైం పడుతుంది. ఇంకా గ్రో అవడానికి ఇంకొక 1 ఇయర్ పైనే మనకి టైం పడుతుంది దీని ఫ్రూట్స్ అవి రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసి సపోటా. అండ్ ఇది లక్కీగా మేము వచ్చినప్పుడే వచ్చిన ఫస్ట్ సపోటా అంటండి ఈ ప్లాంట్కి. అండ్ ఇంకా 2 చిన్న చిన్న ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి కొంచెం పెద్దది అండ్ ఇది కూడా పండాల్సి ఉంది ఇంకా. సో ఇది వచ్చేసి ఫస్ట్ సపోటా. అండ్ ఈ ప్లాంట్ కూడా మరీ ఎంత చాలా పెద్దదేమీ కాదు, మీడియం సైజులో ఉందన్నమాట. ఇంకా కొంచెం ఎదగాలి ఇది. సో అప్పుడు మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నవి కూడా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బే లీఫ్ అండి. ఇది వచ్చేసి బే లీఫ్ తెలుసు కదా, బిర్యానీస్లో వేస్తాం కదా బిర్యానీ ఆకు. అది యూజువల్గా బయట మన మార్కెట్లో అది ఎండిపోయిన ఆకుని తెచ్చుకుంటాము, బట్ ఇది ఏంటంటే ఫ్రెష్ అనమాట. దీన్ని బిర్యానీస్లో వేసి కుక్ చేస్తే ఆ స్మెల్ అనేది అవసరం అంటే అవసరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్ అండి, నాకు చాలా స్పెషల్. ఇది ఇలాచీస్ ప్లాంట్ అనమాట. సో ఇలాచీస్ అయితే ఇంకా లేవు దీనికి ప్రస్తుతానికి. సో
నెక్స్ట్ టైం ఇలాచీస్ వచ్చినప్పుడు అయితే నేను మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి వచ్చి అయిపోయినాయి. నెక్స్ట్ టైం ఇలాచీస్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి లవంగ్, ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పేసి ఉన్నాను దీని గురించి. అండ్ ఇది కూడా చాలా చాలా స్పెషల్. అండ్ నేను దీన్ని ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడే చూశాను, విన్నాను కూడా. రెడ్ లేడీస్ ఫింగర్ అనమాట. ఇది వచ్చేసి రెడ్ లేడీస్ ఫింగర్ ఫస్ట్ టైం నేను విన్నాను, చూశాను. నాకు నిజంగా ఇదైతే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. చాలా వేశారు కానీ అన్నిటికీ చిన్న చిన్నవి వచ్చినాయి. దీనికే 3-4 వచ్చినాయి కానీ అవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది ఒక్కటే కొంచెం పెద్ద సైజులో ఉంది. సో అందుకే దీన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చి వీళ్ళు కుక్ చేసుకున్నారు కూడా అంట. కుక్ చేసుకున్నాక కర్రీ నాకు కలర్ ఎలా ఉంటుందో కుక్ చేసుకున్నాక అని డౌట్ వచ్చింది. మా అత్తయ్య చెప్పారు కుక్ చేశాక అది పేల్ కలర్స్లోకి మారిపోతాయి అని. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చెర్రీ టమాటోస్ అండి. ఇవి టమాటోస్ అయితే ఎన్ని వచ్చినాయో చెప్పలేను. ఇవన్నీ కూడా చెర్రీ టమాటోస్ అనమాట. చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఇంకా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఇవి కలర్ అయితే మారాలి, సైజ్ మాత్రం అంతంతే ఉంటాయి చిన్న చిన్నగా. ఇవన్నీ కూడా చెర్రీ టమాటోస్ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఐ మీన్ లైక్ చిన్నగానే ఉంటాయి. కలర్ అన్నవి ఇంకా రావాల్సి ఉందన్నమాట. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నార్మల్ టమాటోస్. మనం వీటితో కూడా పచ్చడి చేస్తూ ఉంటారు కదా, నార్మల్ టమాటోస్ అనమాట. ఇవి పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇవి కూడా పండాల్సి ఉంది. పచ్చి వాటితో కూడా మనం పచ్చళ్ళు అవి చేసుకుంటూ ఉంటాము. అండ్ పండిన టమాటోస్తో కూడా చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఆ టొమాటోస్ అనమాట. ఇవన్నీ నాటు టమాటా అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తాను నేను అవి. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ మిర్చి. మామూలుగా మనకి పచ్చిమిరపకాయ అవి తెలుసు కదండి, ఇది బ్లాక్ మిర్చి అండి. బ్లాక్ కలర్లో ఉంటుందంట. దీని కాడ అండ్ లీవ్స్ కూడా డార్క్ కలర్స్లోనే, స్టెమ్ కూడా నల్లగా ఉంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ పచ్చిమిరపకాయ అనమాట. నార్మల్ పచ్చిమిరపకాయ చెట్టు ఇది. అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక వెరైటీ కూడా ఉంది. అది వచ్చేసి వైట్ పచ్చిమిరపకాయ. 3 రకాల పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేశారు, బట్ ఆనియన్స్ ఇంకా తయారు అవ్వలేదు. సో అందుకోసమే నేను వీటిని చూపించట్లేదు. సో ఇవన్నీ కూడా ఆనియన్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే పైకి వచ్చి ఉన్నాయి. నార్మల్ ఆనియన్ తయారైపోతే ఈ పైవి కొంచెం డ్రై అయిపోతాయంట. బట్ ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కింద ఆనియన్ అన్నది ఇంకా తయారవ్వలేదు అని చూపించట్లేదు. అండ్ ఇవన్నీ కూడా మైక్రో గ్రెయిన్స్ అనమాట. ఇవన్నీ ఇంతకుముందు ఆల్రెడీ నేను చూపించాను కదా, సో అందులోనే ఇవన్నీ కూడా మైక్రో గ్రెయిన్స్. అండ్ ఇక నేను అన్నీ కూడా నేను చాలా మటుకు కవర్ చేశానండి. మిగతావన్నీ కూడా ప్లాంట్స్ అండ్ నార్మల్ అందరికీ తెలిసిన ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి. అవన్నీ కూడా నేను 1 by 1 స్లైడ్స్ వేస్తూ ఉంటాను. అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా వెరైటీ అయితే ఇక్కడ ఉంది. ఆ ఫ్లవర్స్ అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉన్నాయి. సో ఆ వీడియో